నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి క్షణం ప్రతిరోజు నటిస్తూనే బతకాల్సి ఉంటుంది. అది జీవిత అవసరం కూడా, జీవితంలో నటించడం అనేది. కానీ కొంతమంది నటనలో కూడా నిజం ఉంటుంది. నటనలో జీవిస్తారు అంటారే, అది చాలా పెద్ద మాట. అది కొందరికే సాధ్యం. వాళ్ళే సహజ నటులు అవుతారు. అటువంటి సహజ నటిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. నమస్కారం. నమస్కారం. సహజ నటి అనే ఇది బహుశా ప్రపంచంలో మీకు ఒక్కరికే ఉందనుకుంటా, ఎవరికి పెట్టరేమో. అంటే అసలు సహజం ఏమిటి అని మన అసహజం కదా, ఇది కదా, దీన్ని సహజం ఏంటి అని నాగేశ్వరరావు గారు సహజ నటి ఎందుకు వచ్చిందని అనేవారు. కానీ అది మీడియా వాళ్ళు ఇచ్చింది. అంటే సహజ నటి అని తెలుగులో వినడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు అదే ఇంగ్లీష్లో చెప్పిన న్యాచురల్ యాక్ట్రెస్ అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది అట్లా మీడియా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన టైటిల్ అది. ఓకే. సో అట్లా కంటిన్యూ అయిపోయింది. 72 తర్వాత మీ కెరియర్ గ్రాఫ్ వికీపీడియా చూస్తూ ఉంటే 79 వరకు తెలుగు తమిళ సినిమాలు సమానంగా ఉన్నాయి. మరి ఎందువల్ల గ్యాప్ తెలియదు, కానీ 79 నుంచి 91 వరకు తమిళ సినిమాలు లేవు. 80వ దశకం మొత్తం తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆరంభంలో రెండు సమానంగా ఉన్న పరిస్థితి, ఏమి గ్యాప్ ఎందుకు వచ్చింది 80 తర్వాత? అంటే ఏం లేదండి, తెలుగులో నేను జ్యోతి సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిపోయాను. సో ఒక హీరోయిన్, ఒక న్యూ హీరోయిన్, స్టార్ ఇస్ బార్న్ అని అంటారు ఆ స్టైల్లో. అంటే వాళ్ళకి తెలుగులో కొత్తగా ఉన్నది ఏంటి, ఒక 17 ఇయర్స్గా ఏజ్ అమ్మాయి వచ్చి సడన్గా కదా, ఒక న్యాచురల్గా, తర్వాత మేకప్ పెద్ద ఎక్కువ లేకుండా. సో అప్పుడు ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ ఉన్నింది. సో సడన్గా ఎవరో ఈ అమ్మాయి అని అందరికీ ఒక కొత్తగా ఒక న్యూ డైమెన్షన్లో ఒక గర్ల్ కనిపించగానే పిక్చర్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను జ్యోతి చేసేటప్పుడు బాగా బిజీగా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా రాఘవేంద్రరావు కోసం మళ్ళీ సినిమా అదేంటి మన అడవిరాముడు చేశాను. నేను యాక్చువల్గా దాంట్లో జయప్రద హీరోయిన్. ఇప్పుడు నేను ఆ టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు కదా, ఆ సెకండ్ క్యారెక్టర్ అడవిరాముడులో. సో అది లాస్ట్లో, సో జయప్రదకి ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి సినిమాలు అనమాట వరుసగా. ఇలా ఒక సినిమా మీద ఒక సినిమా వచ్చేసరికి ఇంకా తమిళ పిక్చర్లు ఏంటంటే తెలుగు సినిమా తమిళకి ఏం డిఫరెన్స్ అంటే, తెలుగులో మనం డేట్లు ఇచ్చామంటే అది కరెక్ట్గా పాటిస్తారు. ఓకే. తమిళ్లో అది ఉండదు, మిస్ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన డేట్లు యూజ్ చేయరు, మిస్ చేస్తారు. అట్లా అన్నప్పుడు తెలుగు సినిమాలకి ప్రాబ్లం వస్తుంది. రజనీకాంత్ ఫేమస్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో ధర్మాత్ముడు అని ఒక సినిమా చేశాను నేను, కృష్ణరాజు గారు. నాకు అది సెకండ్ నంది అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది ఆ ధర్మాత్ముడు సినిమా. ఆ సినిమా నల్లవన్ అని తమిళ్లో రజనీకాంత్ గారు అప్పుడే టాప్ దీంట్లో ఉన్నాడు. ఏవేం వాళ్ళు తీస్తే నేను చేయమంటే కూడా నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇక్కడ రామారావు గారి సినిమా ఏదో షూటింగ్. సో రజనీ పక్కన కూడా నేను సినిమాలు మానుకోవాల్సిన పరిస్థితి, ఓన్లీ బికాస్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అవకాశం రాలేదు రజనీతో? వచ్చింది, చేయలేను నేను, మళ్ళీ రాలే అవకాశం. తర్వాత 15-20 ఏళ్ళు ఫస్ట్ సినిమా రజనీ నాకు ఫాదర్ కదా, అపూర్వ రాగంగల్. అవును, రజనీకాంత్ డెబ్యూ ఫిలిం నాకు ఫాదర్గా చేశాడు అపూర్వ రాగంగల్. అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ తను అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను కొంచెం క్యారెక్టర్ రోల్ కూడా చేయొచ్చు అనే టైంలో పాండ్యన్ అన్న పిక్చర్ తీస్తాను 1560. పవర్ఫుల్ రోల్స్. అది తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేది అపూర్వ రాగంగల్, తెర అరంగేట్రం. అవును, ఆ బాలచంద్ర గారి పిక్చర్లే వరుసగా అరంగేట్రం, సొల్లతాన్ నిక్రేన్, నవనిల్లై, ఇక లిస్ట్ ఉంది. ఒక వెள்ளிக்கிழமை విరదం అంతా తమిళ సినిమాలన్నీ. బట్ అపూర్వ రాగంగల్ బాలచంద్ర గారు కదండి, ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్. అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కథగా తీశారు. తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా తీశారు. నేను తమిళ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు. అంటే చాలా బిజీ అండి. మీరు చూడండి,
లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు అవును నేనే ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 3 hours అంతే, టైం ఉండేది 3 hours అంతే. సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని. సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, అక్కడ చేయాలి, అలాంటివన్నీ నాకు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన 3 years అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ 3 years ఉన్నింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అనేది. 3 years తర్వాత అంటే 3 years అని కొంచెం ఆ సక్సెస్ అయ్యి ఇంకా జ్యోతి కూడా రాలే. జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమా అని తమిళ సినిమాలు ఇప్పుడు అరంగేట్రం, సొల్లుతానే నిగ్రహం, ఇవన్నీ క్యారెక్టర్స్ కదా, చిన్న పిల్ల నేను దాని తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఓవరాల్ అంత పని చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ స్పేస్ ఆడుతూపాడు, ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమాలు అన్న పొజిషన్ అనమాట. సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అది ఇది ఒక 2-3 సార్లు డేట్లు ఒకే డేట్లు 2-3 ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది. అలా అరిచేవాళ్ళు. నేను అనుకుని మనకు అవసరం ఇవన్నీ ఎందుకని. మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి. మీకు సహజంగా స్నేహం కుదరదు కదా, కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, అది ఎలా అంటే ఇబ్బంది అనిపించలేదు? ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి. నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం, అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని. అంటే మా వే మా నాన్నగారిని నన్ను పెంచిన విధానం కానీ, సో నేను అది 2 సపరేట్ చేశాను. ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే, ఇది సినిమా అది. బికాస్ లైక్ యూ నో దట్ యూ సెడ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దే వర్ మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్. నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. మా నాన్నగారు మా 2 పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు. మా నాన్నగారు బోత్ మై సన్స్ పుట్టిన తర్వాతే. అండ్ హీ వాజ్ ఓన్లీ 56 years old వెన్ హీ పాస్డ్ అవే. ఓకే. సో మై ఫాదర్ వాజ్ వెరీ యంగ్ అనమాట. అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ చాలా కష్టం కదండి అది. పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. దాని తర్వాత ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్. ఎవ్రీబడి అట్లా అలాగే చేసేవాళ్ళు. పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంతే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ ఎనీ ప్రొఫెషనల్. ఇది బిగినింగ్ డేస్లో మీరు కమల్ ఒక మంచి పేరు కదా, అబ్బో నేరేడు కళ్ళు పాట. అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేశాను. బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్. మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్టులు కదా మీరు, కమల్ ఇదంతా. ఇలా కమల్ గారి గురించి చెప్పండి. బిగినింగ్ డేస్లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు, ఎక్కువ లేరు. సడన్గా ఇంత టాలెంటెడ్, ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్. 5 yearsకే అదేం పిక్చర్ మన కళత్తూరు కన్నమ్మ నుంచి చేస్తున్నాడు. సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక 19 years వచ్చిందా, 19 years కుర్రాడు వీడు ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో 18-19 ఏళ్ళు 16-10 దాని తర్వాత కూడా ఏదో 2-3 సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు. ఇదిగా 16 years అప్పుడు. సో 18-19 years old కమల్ హాసన్, 19 years old కమల్ హాసన్, 16 years old 15-16 years old జయసుధ. సో ఈ జంట చూడడానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా మీకు? అబ్బో నేరేడు కళ్ళు లేదు, ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర్వాత కదా, ఆఫ్టర్ 79. ఓకే. ఆల్మోస్ట్ అంటే మరీ 19 కాదు, ఐ థింక్ 21. చిరంజీవి ఈ టర్క్ వచ్చేప్పటికి మీకు సమవయస్కులతో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా, మగ మహారాజు. బట్
కమల్తో ఎక్కువ అలాంటి మన సొమ్మొకడు సోకొకడు మలయాళం సినిమాలు కూడా చేసాం మేము. కమల్ నేను ఒక 4-5 సినిమాలు మలయాళం సినిమా. సో ఈ జంట ఈ పేరు ఆ రోజులో రిషి కపూర్ నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సింగ్ అని పేరు ఉండేది. అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా మేమిద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట. సో మాకు ఒక 2 పాటలు ఇచ్చేసి ఎంత స్కర్ట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది. లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు కూడా తెలుగులో చేసాం. ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి. ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు అట్లా ఉంది కదా. అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది. కాటన్ శారీస్ ఇవన్నీ ఎక్కువ ఆవిడని ఎక్కువ ఆమె ఇన్స్పిరేషన్ నాకు. సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్. అంటే నటనలో ఆవిడ శైలి వేరు మీ శైలి వేరు సంబంధం ఉండదు. బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేదండి. జయబాద్రి గారు ఫాలో అయ్యేది. ఇంకెవరు ప్రభావం ఉందండి మీ మీద? అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్, షబానా, రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది. ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను కాబట్టి ఎప్పుడు ఆమె అంటారు భలే పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా. ఎప్పుడైనా ఈ రేఖ హేమాలిని వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? హేమాలిని గారు పెద్ద పరిచయం లేదండి. కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు. అంటే తెలుగు వాళ్ళే కదా హేమాలిని తెలుగు తమిళ. రేఖ గారు తెలుగులో మాట్లాడతారు. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశ్, దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేశాను. అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు. అయితే జఖ్మీ షేర్ అవును జితేంద్ర గారితో అవును టుటు శర్మ చేశాడు. టుటు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్, అతను ప్రొడ్యూసరు, అతను మా ఆయనకు కూడా ఫ్రెండే. సో అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్, జఖ్మీ షేర్ దాసరి గారి డైరెక్షన్. అవును అవును. సో ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన పరిచయం అనమాట. దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పని. అక్కడి నుంచి ఇంకా స్టోరీ ఎలా ఆయన చాలా ప్లాన్డ్ గా స్కెచ్ వేసి అలా అంత సీన్ వాళ్ళు అసలు కేర్ చేస్తారు. పంజాబీస్ కదా వాళ్ళు అంత కేరే చేయరు. మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే కానీ. సో మీ వైపు నుంచే అట్లా లేదు, జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా కొన్ని ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను, బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో. సో పుస్తకాలు మార్చుకోవడం. ఆయన చాలా హ్యాండ్సమ్గా ఎత్తుగా తెల్లగా ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింపజేయాలని? నాకు అసలు అంటే అప్పటికి అది అయిపోయింది లేదు. వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో. ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు. వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు? అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్లీ ఇట్స్ లుక్స్. ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దట్, తర్వాత విషయాల తర్వాత. కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేది. ఇట్లా ఉండేది బిగినింగ్, అట్లా ఉంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది. యా quite good looking, not bad. Not as good as వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు. But they have a different their own style. Not necessarily more handsome. There are a lot of people తర్వాత మేము there are a lot of people they are not very handsome, but the way they talk to you, you know, the kind of style, it also adds. జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ, ఫుల్ స్టాప్ అక్కడికి, మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి. వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి, మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం. సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో, నాకు మదర్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్యదశలో ఉంది. నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైమ్. ఓకే. సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు. ఓకే.
దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి, ఏదో జీవితం, ఏం జీవితం గుర్తులేదు నాకు, సంథింగ్. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా, వెరీ వాస్తు ఇది అంతా వెరీ ఫేమస్. బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్. సో ఆ సినిమా ఆయన తీశారు. దాంట్లో తమిళ్లో ఆవిడ చేయలే, కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా. అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్. అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా, 3 కూతురు 4 ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా బాగున్నామ్మా అంతే. షీ వాజ్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంటూ నాట్ రియలీ కీపింగ్ వెల్. సో షీస్ టైర్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే. అందువల్ల పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. వాణిశ్రీ గారు అంటే వాణిశ్రీ గారితో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు. కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా. దాని తర్వాత పిక్చర్ చేశాను, ఇది పాట ఎదురీత. దాంట్లో వాణిశ్రీ గారు, రామారావు గారు, నేను ఒక క్యారెక్టర్ చేశాను, హిందీ రీమేక్ అసలు. దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్, షర్మిలా ఠాగూర్ రాఖీ యాక్ట్ చేశారు, ఆ సినిమా చేశాం. అట్లా వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు, జయిస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు. ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది. దార్ ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని, వీళ్ళు కార్లోంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు, క్వీన్ దిగినట్టు. వాణిశ్రీ గారు కూడా అట్లాగే. జయలలిత గారితో అనుబంధం ఉందండి? యా, we did only one film అండి, నేను జయలలిత గారు. బట్ వీ యూస్ టు ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది. ఓకే. సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్. సో అట్లా 2-3 times వి బికేమ్ క్వైట్ క్లోజ్. చాలా మందిని అడిగాను, ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మాట్లాడరండి, చాలా తక్కువ, వెరీ రిజర్వ్డ్ ఇన్ సెన్స్ ఆవిడ పని ఆవిడ చేసుకోవడం. అంటే వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటే కష్టం అండి, అంతే. సో ఆవిడ పని షీఈస్ ఆల్సో షీ రీడ్స్ అ లాట్. చదివేవారు, ఎక్కువ పుస్తకాలు చదువుతారు, అది పలకరిస్తారు, కూర్చొని మాట్లాడతారు. అండ్ ఎస్పెషలీ వెన్ వీ వెంట్ టు దిస్ అవుట్డోర్. అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు, నాకు ఉన్నింది షూటింగ్, పక్కనే రూమ్లో. సో నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, హై ఫీవర్, షూటింగ్ జరుగుతున్నది నేను లేకపోయినా. సో మా నాన్నగారు అంతా ఆ రోజు అంతా మనం ఇడుకులో అదే కొలోన్ నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం పెట్టుకుంటాం కదా, అట్లా మా నాన్నగారు వచ్చారు, మా మదర్ రాలా. సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నించుని, సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళిపోతే షీ కేమ్ 4 o'clock. దర్ వాజ్ నాక్. మా నాన్న అన్నారు, నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు 5 minutes, రూమ్లోనే కూర్చొని ఉన్నా, తగ్గిపోతుందిలే అలా అనేసి. షీ కేమ్ ఇన్ సైడ్, కెన్ ఐ కమ్ ఇన్, షీ సెడ్. పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి, షీ టుక్ కేర్ ఆఫ్ మీ. 10-15 మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊటీలో మీరు ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు మీడియాలో. సో స్వీట్ షీ వాజ్. సో ఇప్పుడు ఎలా మాట్లాడేవారు ఆమె, అప్పుడు కూడా అదే. ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ, ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి. ఆమె అదే స్టైల్, అదే వాకింగ్ నుంచి, కూర్చోవడం నుంచి, మాట్లాడడం నుంచి, ఈచ్ వర్డ్. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు. స్పీక్ ఈవెన్ వెన్ షీ వాజ్ అంత టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు. సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా, ఆమె 100th పిక్చర్ మేము ఇద్దరం కలిసి చేస్తాం, బాగ్దాద్ పీరియడ్కి. జయలలిత గారి 100th పిక్చర్ అట్లా పరిచయం. దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె. సేర్ అవయ్యూ కమ్ అట్లా అని. అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేటర్ ఆన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్. సో జయా టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు.
త్రూ జయలలిత గారు. జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్, దానికి సపరేట్ CEO అంతా ఉంటారు. సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్, కష్టం. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా. పైగా జయసుధ అంటే వాళ్ళకి పెద్దగా, నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ 2004-05 చెప్తున్నాను. ఓకే. సో జయసుధ అంటే అప్పటికి తమిళ్లో అసలు లేను, నేను చేయట్లే, సినిమాలే లేవు కదా, 2005కి లేను అస్సలు. సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే. బట్ ఎట్లా, సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్. అప్పుడు మనకి సినిమాలు కూడా పోయి హ్యాండ్స్ అప్ పెద్ద ఫ్లాప్ అయింది. సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది. సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది. 2-3 సినిమాలు ఫాట్ అయిపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం భయపడతాం. అంతే కదా. సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్, మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. అలా అది అనేసరికి మెసేజ్ వెంట్ టు హర్. అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు. ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా మెసేజే వెళ్ళింది. ఆమె అన్నారు ఏం పర్వాలేదు, టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి. అనేసి ఏం పర్వాలేదు చెప్పండి, ఆస్కర్ నాట్ టు వరీ, ఇట్ విల్ బీ డన్ అంతే. సో శశికళ గారు షీ స్పోక్, షీ అండ్ అవర్ బ్రదర్ ఎవరు ఉన్నారు, వెంట్ హోమ్. జయలలిత గారి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి పిలిపించారు, పిలిచి ఏంటమ్మా చెప్పారు, ఇట్లా వచ్చింది అమ్మ చెప్పారు, మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ లహార్ని. శశికళ గారు ఓ సో హ్యాపీ అండి. తెలుగు మాట్లాడతారండి శశికళ? కొంచెం తమిళ్లో మాట్లాడుకున్నాం. నేను చెన్నై, అందరూ తమిళే మాట్లాడుకుంటాం. అండ్ షీ సెడ్, చెప్పారు అమ్మ కుడుకుసనంగా ఇట్స్ డన్. సో ఫార్మాలిటీస్ అంతా చేసి, అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్. ఆల్సో ఇట్ విల్ బి ఫైనాన్షియల్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు అదర్స్. ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ కేర్. అంతే, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే భగవంతుడు. షీ టుక్ కేర్. అందుకే వెన్ షీ పాస్డ్ అవే దట్ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. బట్ ఇప్పుడు వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పాస్డ్ అవే. ఐ కాంట్, ఐ థింక్ షీ స్టిల్ దేర్. అట్లా అనిపిస్తుంది నాకు. బికాస్ సర్టన్ పీపుల్ నో వీ డోంట్ వాంట్ దెమ్ టు, దే ఆర్ నాట్ దేర్ అన్నదే వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఆమెకి ఎట్లా జరగదే, ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా అస్సలు నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నా టీవీ ముందు. బట్ స్టిల్ ఐ జస్ట్ దేర్ ఇస్ నో ఫీలింగ్, కైండ్ ఆఫ్ నమ్నెస్ అంటారు చూడండి. అబ్సల్యూట్లీ నో, దిస్ ఈస్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ హర్, దట్ ఈస్ నాట్ హర్ అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు. దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు, 2 days ఏదో పెట్టారు ఒకటి. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు. దాంట్లో చాలామంది, రజనీకాంత్ గారు ఇది అదేమి. దానికి ముందు రోజు ఒకటి చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ దేర్, రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3. అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్. బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు. ఎందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి
మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము, మీది అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, జయసుధ వస్తున్నారా అని అడిగారంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెతో కూడా వస్తున్నారు, అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు నో ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని. అవును చూశాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది, యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం, జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ అయ్యో ఓన్లీ జయసుధ పేరే ఉంది. వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట, ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేము ఇద్దరు కూర్చున్నాం. సో షీ వాజ్ సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు, దే వోంట్ ఈవెన్. అవును, అంత పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి, ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండేది కాదు ఆమె. అవును, ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ, ఐ మీన్ ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్. అవును, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, 96లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు అకూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట. ఎలుకలు, బల్లులు, పురుగులు, ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు, నేను అక్కడ 28 రోజులు ఉన్నాను, ఏమైతే అయింది లైఫ్లో ఎదుర్కొందామని. మొండిగేస్తారండి అంతే. ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు, ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు పాలిటిక్స్, ఆమె కూడా పనికిరాదు. బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు హీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, షీ హ్యాస్ టు. సో దట్స్ హౌ షీ టుక్ పార్టీ, ఇది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్, వెరీ సిన్సియర్, డెడికేటెడ్, నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు. మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు, ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. ఆ టైంలో నేను ఆవిడని అడిగాను, ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా, ఏమి ఇంత ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని. నెరియ పనిరుకం ఇని ఎన్న పండ్రదు అని ఆవిడ అన్నారు. కానీ అటువంటిది మీలో కనిపించదు, ఇప్పటికి కూడా యూత్తో పోటీ పడి చేస్తూనే ఉంటారు. శ్రీదేవి వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నది, 4-5 years నుంచి చేస్తున్నది. దాని తర్వాత అంటే తన ఆలోచన ఏంటో మనకు తెలియదు. బట్ నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్, నా ఏజ్ ప్రకారంతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే. నేను 12 కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా. అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం. దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే, తల్లి అంటే ఇలాగే ఉండాలి, ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ అ మదర్ ఆల్సో. హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి, ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందండి. యాక్చువల్గా నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు
శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక 3 ఏళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవి. సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్, రాధిక, నేను, అలాగే శ్రీప్రియ. ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఫ్రెండ్షిప్. ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగినాక నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు. శ్రీదేవి గారి గొడవ, జయప్రద గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా, టగ్ ఆఫ్ వార్. అంటే మీరిద్దరికి సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా, అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి? యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి. కారణం ఏంటంటే జయప్రద, శ్రీదేవి అప్పటికి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. తెలుగు టోటల్గా ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు. వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది. సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది, తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది ఆ నేరం హిందీ సినిమాది, తెలుగు వారిది కాదు. సో పెద్దగా నాకేం తెలీదు. వాళ్ళు ఏదో పెడతారు ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి. ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత. నేను జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి. జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా, లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో. అన్లెస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్, అది సేమ్ థింగ్. ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టే టుగెదర్, వీ ట్రావెల్ టుగెదర్, దట్స్ అ డిఫరెంట్. దే నో ఎవ్రీథింగ్. శ్రీప్రియ గారు కానీ అట్లా. జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, అది అలా మెయింటైన్ చేస్తాం. తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ, కానీ అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు, జయప్రద పర్సనల్ విషయాలు ఏమీ పెద్దగా నేను ఎప్పుడు అడగను, నాకు తెలియదు కూడా. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా, శోభన్ బాబు గారు, ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం, ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉందనుకుంటా కదా? శోభన్ బాబు గారు అండ్ చంద్రమోహన్ మా యాడ్లోనే మీరు ఇద్దరు కలిసి నటించారు కదా. ఎక్కువ సరదా పడేది చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు, చాలా సరదాగా ఉండేది. ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేసేవాడు కదా ఆయన. సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను. సో దట్ వే ఐ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. సాధక బాధకాలు పంచుకునే అంత అదే ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. శోభన్ బాబు గారు అందరి కథలు వింటారు ఆయన. అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం అంటే వినటమేనా, ఏమైనా సలహా చెప్పి తీర్చే? అందుకనే ఆయన చెప్తాను. ఓకే, సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం. అది ఎందుకండి మీ జనరేషన్, మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో అంత యాక్టివ్గా లేరు ఎందుకు? ఇప్పుడున్న జనరేషన్తో కంపేర్ చేస్తాను. అదే నేను నా ఉద్దేశం అదే. మీరు కానీ శ్రీదేవి గారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడు ఉంటే ఒక 5,000 crores అయిపోయి ఉండేది అట్లా చెప్తే, అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే అని నా ఉద్దేశం. అప్పుడు డెఫినెట్లీ 5,000 కాదు కదా, నాకైతే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ క్రాస్డ్, ఇట్ వుడ్ హావ్ సమ్వేర్ బిట్వీన్ 500 and 1,000 లోపల ఎక్కడన్నా ఉండేది. ద కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఉన్నది కూడా. రామారావు గారు బ్రతికున్నప్పుడు, ఆయన పార్టీ పెట్టినప్పుడు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన కొంత సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, మోరల్గా కానివ్వండి. పార్టీ పెట్టినప్పుడు కాదు, పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన. కొంత ఇది చేయాలి అనుకుంది రాజకీయాల్లోకి మరి ఆయన ఆహ్వానించారో ఏదో తెలియదు. జయప్రద, నేను లేను, ఐ వాజ్ నాట్ దేర్. ఓన్లీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అందరు ఇండస్ట్రీ అంతా రామారావు, తెలుగుదేశం పార్టీ ఇది, రామారావు గారు లేరు. రామారావు గారు లేనప్పుడు మనంతా కూడా మనం సపోర్ట్ చేయాలి, ఆయన స్థాపించిన ఈ పార్టీని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలి ఈసారి. అందుకని అందరూ, మురళీమోహన్ గారు వాజ్ వెరీ క్లోజ్. అలా కొంతమంది ఉన్నారు రామారావు గారితో పక్కనే ఉండి, ఆయన రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాను నేను. బికాస్ ఐ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ పిక్చర్. నేను చెన్నైలో ఉండడం, ఇక్కడ లేవు కదా. అప్పుడు
ఈ ఎలక్షన్స్ టైంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. అదే నేను అడుగుతున్నా, అంటే కొంతవరకు తెలుగుదేశంతో దగ్గరగా ఉన్నారు కదా, అయితే తెలుగుదేశానికి సైద్ధాంతికంగా పూర్తిగా దూరంగా ఉండే కాంగ్రెస్లో 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 92లో నేను క్యాంపెయినింగ్ చేశానండి. 92 అను 2009 సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ ఎంత 20 years. అభిప్రాయం మారిపోయిందా? అభిప్రాయం కాదు, అసలు పాలిటిక్స్లో నేను దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఓకే. ఎందుకంటే క్యాంపెయినింగ్ అప్పుడు కూడా నన్ను ఉంటే బాగుంటుందంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. ఇఫ్ సీరియస్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలంటే కంటిన్యూ అయ్యేదాన్ని కదా. సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం చాలా చాలా పరిపూర్ణమైంది ఈ రోజు అని నేను అనుకుంటున్నాను. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.